ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ మనం జహీరాబాద్ గార్డెన్కి మళ్ళీ వచ్చాం. హెర్బా వ్యాలీలోనే ఒక వింగ్ ఆయుర్వేదిక్ వ్యాలీ కింద పెట్టండి. ఇక్కడ మనం హెల్త్ రిసార్ట్ ఇవన్నీ మనం కట్టబోతున్నాము. ఫ్యూచర్లో ఒక లాహిరి బాబా టెంపుల్ ఉంది ఇక్కడ. అక్కడ ఒక ధ్యాన మందిరం కూడా అవుతుందండి కన్స్ట్రక్షను. అదే ధ్యాన మందిరాన్ని యోగాకి, ప్రాణాయామానికి అన్నిటికి వాడుకోవచ్చు. అనేక మంది సాధకులు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు సాధన చేయడానికి. ఇవాళ మనం ఒక అద్భుతమైన మూలిక గురించి మాట్లాడుకుంటున్నాం అండి. దీనిని పొత్తి దుంప అంటారు. ఇది వినాయక చవితి టైం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొక నెల పోతే ఇది దొరకదండి. ఇదే టైంలో వినాయక చవితికి ఒక నెల ముందర, నెల తర్వాత మాత్రమే ఈ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ పువ్వుల ద్వారానే మీరు గుర్తుపట్టగలరు. ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాయో చూడండి ఈ ఫ్లవర్స్. కింద ఎల్లో కలరు, పైన రెడ్ కలరు. ఈ చుట్టూరు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అర్థమైంది కదండి. వీటిని బట్టి కూడా మనం ప్లాంట్ని గుర్తించవచ్చండి. 6 రేకులు ఉన్నాయి. అర్థమైంది కదండి. అన్నిటికి 6 ఉన్నాయి చూడండి. ఇలాగ మనం ఏదైనా ఇదే రకం పువ్వుని కూడా మనం చూసామనుకోండి, గుర్తించడం ఎలా అంటే ఈ 6 రేకులే ఉన్నాయి కాబట్టి దీనికి 6 ఉండాలి. 6 రేకులు, ఈ కూడా 6 ఉన్నాయి చూడండి. ఇది ఖాళీగా ఉంది అన్నిటికి. అర్థమైంది కదండి. దీన్ని పొత్తి దుంప అంటారు. అనేక రకాల పేర్లు ఉన్నాయి దీనికి. కనుగుడ్డు గడ్డ అంటారు, పొత్తి దుంప అంటారు, నాగేటి గడ్డ అంటారు, కలిహారి అంటారు, లాంగలి అంటారు. దీన్నే నాభి అని కూడా అంటారు కొంతమంది వైద్యులు. విషనాభి. ఇది కూడా విషమే, కఠోరమైన విషం, మామూలు విషం కాదు. ఎవరైనా నేర్చుకునే వైద్యులు కానీ మన వీడియోలు చూసే వాళ్ళకి కానీ ముందరే చెప్తున్నాను నేను. దీనిని వైద్యుల సలహాతోటి తప్ప, దీన్ని శుద్ధి చేసి తప్ప ఎట్టి పరిస్థితిలో వాడకూడదండి. దీని ఆకు, పువ్వు, దుంప అన్నీ కూడా విషమే. అర్థమైన దుంప అయితే చాలా కఠోరమైన విషం. దుంపకి ఉందండి ఉపయోగాలు. దీని విత్తనానికి ఉంది, ఈ పువ్వుకు ఉంది, ఈ ఆకుకు ఉంది. ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని మీరు ఒక 50 గ్రాములు తీసుకుని ఒక 1/2 కేజీ నూనెలో వేసుకుని వీటిని నలిపి కాసుకుని ఆ నూనె కనుక తలకి రాసుకుంటే పేలు చచ్చిపోతాయండి. అర్థమైందా. పిల్లలకి రాయొద్దు దయచేసి, పెద్దవాళ్ళు మాత్రమే వాడుకోండి. ఎందుకంటే విషం మొక్క కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇక్కడ హోల్ ఉంది, చిప్ప పూర్తిగా పోడదన్నమాట, స్కాల్పు. అందుకేంటంటే వాళ్ళకి రాస్తే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో 14 ఏళ్ళ లోపు పిల్లలకి వాడొద్దు. పెద్దవాళ్ళు కావాలంటే రాసుకోవచ్చు. దీని దుంపని శుద్ధి చేయాలండి. ఆ దుంపను కూడా నేను చూపిస్తాను. నాగేటి గడ్డ అని ఎందుకంటారంటే నాగల్లే ఉంటుంది అనమాట అది. ఓకే, దాని షేప్ నాగల్లే ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట, ఎల్ టైప్లో. అందుకు నాగేటి గడ్డ అంటారు దాన్ని. అది క్యారియర్ కింద మేము వాడతామండి. దాన్ని శుద్ధి చేయడం చెప్తాను ముందర. చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఎండబెట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాత, గమ్మున ఎండదు, 3-4 నెలలు పడుతుంది ఎండడానికి కనీసం. అంత తొందరగా ఎండదన్నమాట ఇది. దీంట్లో విచిత్రం ఏంటంటే కాయలండి. ఇది కాయ, ఇదిగో ఈ పువ్వు ఎండిపోయి లోపల కాయ ఉంది చూడండి. ఈ విత్తనం పడినా మొలుస్తుంది, దుంపని పాతినా మొలుస్తుంది, 2 రకాలుగా కూడా మొలుస్తుంది. ఇది ఇప్పుడు పంటల కింద పండిస్తున్నారండి. దీని విత్తనానికి దుంపకి చాలా హై డిమాండ్ ఉంది. ఎకరానికి 4 లక్షలు వస్తుంది, కానీ 18 నెలలు పడుతుంది మొట్టమొదటి క్రాపు. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పెంచవచ్చు. పెంచితే రైతుకు కూడా చాలా లాభదాయకం అన్నమాట. ఇది 6 నెలల నుంచి 7 నెలలు పడుతుంది. దీని దుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆవు యొక్క మూత్రం తీసుకోవాలండి. గోమూత్రం ఫ్రెష్గా పోసిన మొదటిసారి ఆవు ఉదయం లేవగానే పోసే మూత్రాన్ని తీసుకుని ఒక కొత్త పిడత తీసుకోవాలి మీరు. ఈ ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగానే ఒక 1/2 ఇంచ్ లోపు దాన్ని ఒక గుడ్డలో మూట కట్టి లూజ్గా ఆ గోమూత్రం ఉన్న కుండలో వేయాలి. మునిగిపోవాలి పూర్తిగా. దానిపైన ఒక 2 అంగుళాలైనా గోమూత్రం ఉండాలన్నమాట. ఈ ఉదయం లేవగానే, పరగడుపులు లేవగానే వచ్చిన మూత్రాన్ని పోసి పగలంతా ఎండలో ఉంచాలి, రాత్రి లోపల పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ మూత్రాన్ని వంచేసి మళ్ళీ కొత్త మూత్రం పోయండి. అలా మినిమం 3 days. మీరు అది
శుద్ధి అయిపోయిందని మీకు ఏంటంటే మీరు సూత్తోటి ఇలా గుచ్చితే మెత్తగా ఉంటుంది దుంప, అర్థమైంది కదండి, అప్పుడు పూర్తిగా శుద్ధి అయిపోయినట్టే లెక్క. ఆ వలగబోసి మూత్రం కూడా మీరు చిన్న గొయ్యి తవ్వి భూమిలోని ఆ గోతిలో పోసి కప్పేయండి మళ్ళీ, అర్థమైంది కదండి. అలాగా 3 రోజులు చేస్తే 4వ రోజుకి శుద్ధి అయిపోతుందండి. దీన్ని పిల్లలకి అందకుండా, తెలియని వాళ్ళకి అందకుండా జాగ్రత్తగా దాచుకుని మీరు దీన్ని వైద్యంలోకి వాడుకోండి. ఇది ఒక మిరకిల్ మెడిసిన్. దీనికి తగ్గని జబ్బు అంటూ లేదేమో బహుశా భూమి మీద. ఒక 200-300 వ్యాధులకి ఇది పనిచేస్తుందండి. దీని గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది మనకి, అర్థమైంది కదండి. చర్మ వ్యాధుల మీద పనిచేస్తుంది, రక్తశుద్ధి మీద పనిచేస్తుంది, కీళ్ళ నొప్పుల మీద పనిచేస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీద పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద పనిచేస్తుంది, అల్సరైటిస్ కొలైటిస్ మీద పనిచేస్తుంది, అర్థమైంది, ఇండైజెషన్ మీద పనిచేస్తుంది, బెస్ట్ క్యారియర్గా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని అతి తక్కువ మోతాదులో మేము కొన్ని మెడిసిన్స్లో కలుపుతామండి. దీన్ని కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు వేసుకున్న 5 నిమిషాల్లోనే, 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాల్లో మీ శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి మీకున్న ప్రాబ్లం మీద వితిన్ 2 మినిట్స్లో వర్క్ చేయడం మొదలు పెడుతుందండి. అంత అద్భుతమైన మూలిక ఈ పొత్తిదుంప, అర్థమైంది కదండి. ఒక అద్భుతమైన ప్రక్రియ తాళపత్ర గ్రంథాల్లో ఏం రాశారంటే, అదే పాయింట్ని తర్వాత వచ్చిన చాలా గ్రంథాల్లో రాశారు. దీని యొక్క దుంపని తీసి రసం పిండి, ఆ రసం పుష్యమి ఆదివారం నాడు తీసుకుని కనుక శరీరానికి రాసుకుంటే, అంటే రెగ్యులర్ ఎవరైనా రాసుకున్నాడు అనుకోండి, ఎంత చిన్న బాడీ ఉన్నవాడైనా ఎంత పెద్దవాళ్ళైనా కొట్టేయగలడంట, అంత బలం వచ్చేస్తుందంట దీని రసం రాసుకుంటే. మరి ఇది కఠోరమైన విషం, అది శరీరం లాక్కుంటే ఏమవుతుందో అనేది చూసుకుని వాడుకోవాలి. శాస్త్రంలో అయితే రాసింది అదండి, చాలా వాటిల్లో రాశారు ఈ దుంప గురించి. అంటే నేను అనుకోవడం ఏంటంటే, పూర్వం మన శరీరాన్ని వజ్ర శరీరం కింద మార్చడానికి కానీ, లేకపోతే ఒక బలహీనుడిని బలమైన వాడిగా చేయడానికి కానీ మన పూర్వీకులు, యోగులు, ఋషులు దీని విరుగుడు కూడా ఏంటో చూసుకుని ఆ డోసేజ్ని నిర్ణయించి చాలా జాగ్రత్తగా దీన్ని వాడుంటారండి. ఎవరైతే రెగ్యులర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని రాసుకుని మల్లయుద్ధం చేసేవారని కూడా కొన్ని గ్రంథాల్లో ఉందండి. అదేవిధంగా దుర్యోధనుడికి తల్లి బాడీ అంతా ఒక విధమైన పసరు రాస్తూ ఉంటే కృష్ణుడు వెళ్ళి తొడలకు రాసే టైంలో వెక్కిరిస్తే అతను సిగ్గుపడి నిక్కర వేసుకోవడం వల్ల, అంటే డ్రాయర్ లాంటిదో నిక్కర వేసుకోవడం వల్ల ఆ తొడలకి రాయకపోవడం వల్ల తొడలు వీక్గా ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన మూలికలే బహుశా ఆవిడ తన కొడుకు దుర్యోధనుడికి ఉపయోగించి ఉంటుందండి. వజ్ర శరీరంగా మానవ శరీరాన్ని మార్చడానికి కూడా మూలికలు ఉన్నాయి, అర్థమైందండి. అది కనుక మనం 1 సంవత్సరం తింటే అటువంటి మూలిక, ఆ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా చెప్పిన పథ్యం కనుక ఆచరిస్తే మిరకిల్స్ అనేది మనం ఆయుర్వేదంలో చేయొచ్చండి. దాన్నే యాంటీ ఏజింగ్గా వాడుకోవచ్చు, దాన్నే కాయ చికిత్స అంటారు, కాయకల్పం అంటారు. మన పూర్వీకులు, యోగులు, ఋషులు ఆ కాయకల్పం చేసుకుని వాళ్ళ జీవనాన్ని 100 ఏళ్ళు కాకుండా 500 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పొడిగించుకున్న మహాయోగులు, మహానుభావులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారండి. వాళ్ళు సాధన ద్వారా, ప్రాణాయామం ద్వారా కూడా ప్రాణశక్తిని దాచుకుని, ఏదైతే మనకి ఒక రోజులో అయిపోయేది ఉందో ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని వాళ్ళు 300 రోజులు, 200 రోజులు అలా పొడిగించుకుని, అంటే దాన్ని బట్టి ఏంటంటే మనం ఒక రోజు వాళ్ళకి 300 రోజులు అనుకోండి, మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఎన్ని వేల రోజులు అవుతుంది, ఎన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు అవుతుందో మీరు ఊహించుకోండి. ఆ విధంగా సైంటిఫిక్గా వాళ్ళు అంకిలేసి కూడా చెప్పగలరు ఎందుకు అన్నాళ్ళు బతుకుతున్నాం అనేది. అంత అద్భుతమైన నాలెడ్జ్ అనేది మన ఆయుర్వేదంలోని, యోగాలోని ఉందండి, ప్రాణాయామంలోని, అర్థమైంది కదండి. ఇది కఠోరమైన విషయం. నేను చెప్పాను కదా అని ఇది గమ్ముని మీరు మూలికల్లోకి వాడకండి. వాడినా కానీ శుద్ధి చేసుకుని ఎక్కడైతే పొత్తిదుంప అని రాశారో అక్కడ శాస్త్రంలో రాసి ఉన్న డోసులో సగమే వాడుకోండి, ఎందుకైనా మంచిది, అర్థమైంది కదండి. పూర్వీకులు చాలా బలంగా ఉండేవారు, వాళ్ళకి కొంచెం డోసు ఎక్కువ ఇచ్చినా ఏమయ్యేది కాదు. ఇప్పుడు అందరూ ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి, బాయిలర్ కోళ్ళు తినడం వల్ల బాయిలర్లాగే ఉన్నారు, నాటుకోళ్ళే ఉండలేదు. అందుచేత ఇది ఎక్కువ వాడితే ప్రమాదం కాబట్టి ఎట్టి పరిస్థితిలో వైద్యం సలహా లేకుండా వైద్యుని యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి మందులు మీరు చేసుకుని వాడుకోవాలి. చెప్తున్నారు కదా మూలికల గురించి చాలా బాగా ఉంది, ఇది వాడితే మిరకిలు జరిగిపోతాయని,
దయచేసి ఎవళ్ళు కూడా ప్రయోగాలు చేయవద్దు. అర్థమైంది కదండి. శుద్ధి చేయడం చెప్పాను, ఈ మూలిక గురించి చెప్పాను. ఈ దుంపను కూడా మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో ఏంటో. ఒక నెల మాత్రమే దొరుకుతుంది, తర్వాత చెట్టు ఎండిపోతే మనం గుర్తించలేము దీన్ని, పువ్వు కూడా ఎండిపోతుంది, అప్పుడు సీడ్స్ రెడీ అవుతాయి. అర్థమైంది కదండి. అంచేత ప్రేక్షకులు జాగ్రత్తగా దీన్ని సేకరించుకుని, ఆయుర్వేద అనుభవ వైద్యులు ఉంటారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా దీన్ని అనుపానంగా కానీ దీన్ని కొద్ది మోతాదులో కలపడం వల్ల కానీ మీరు చేసే వైద్యంలో అనేక మిరకిల్స్ జరుగుతాయని మరోసారి అందరికీ చెప్తా. నమస్కారం అండి.